నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్ కలకలం రేపుతోంది. నవీపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళికలు అదృశ్యమయ్యారు. స్థానిక సుభాష్ నగర్ కు చెందిన కొండపల్లి శిరీష, లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవళిక, హనుమాన్ ఫామ్ గ్రామానికి చెందిన వరలక్ష్మిలు ఇంటి నుంచి స్కూల్కు వెళతామని చెప్పి బయలుదేరి పాఠశాలకు వెళ్లకపోవడంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వరలక్ష్మి తండ్రి తన కూతురు ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిందని చెప్పగా మిగతా ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఫోన్ కలవలేదు. కాగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లలేదని కుటుంబ సభ్యులకు తెలవడంతో సమాచారం కోసం వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ వినయ్ కుమార్ పూర్తి వివరాలు తెలుసుకుని విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్ అయినట్లుగా తెలుస్తోంది. నవీపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు 10వ తరగతి విద్యార్థులైనటువంటి శిరీష, వరలక్ష్మి, రవళికలు అదృశ్యమయ్యారు. స్థానిక సుభాష్ నగర్ కు చెందినటువంటి శిరీష, లింగమయ్యగుట్టకు చెందిన రవళిక, హనుమాన్ ఫారం చెందినటువంటి వరలక్ష్మిలు ఇంటి నుంచి స్కూల్కి వెళ్తామని చెప్పి స్కూల్కు వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీంతో టీచర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో వాళ్ళు స్కూల్కు వెళ్లారని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పడంతో వాళ్ళ ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వారి కోసం వెతుకుతున్నారు ప్రస్తుతానికి పోలీసులు. డీటెయిల్స్ మనకు భూపతి అందిస్తారు. భూపతి. జ్యోత్స్న, నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన నెలకొంది. నిన్న పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు ఇటు పాఠశాలకు వెళ్లకుండా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన ఇటు పాఠశాల ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ముగ్గురు విద్యార్థినులు నిన్నటి నుంచి ఇంటికి రాకపోవడం, అదేవిధంగా పాఠశాలకు రాకపోవడంపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనపై నవీపేట పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. 10వ తరగతి చదువుతున్న కొండపల్లి శిరీష, వరలక్ష్మి, గడ్డం ప్రవళికలు ముగ్గురు విద్యార్థినులు నవీపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పరిస్థితి నెలకొంది. అయితే వీరిలో ఒక విద్యార్థిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లభ్యమైనట్లు బస్టాండ్ వద్ద ఆచూకీ లభించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని నవీపేటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. మరో ఇద్దరు విద్యార్థులు జగిత్యాల జిల్లాకు బస్సులో వెళ్లినట్లు గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో పోలీసులు మాత్రం పూర్తి స్థాయి విచారణ చేపట్టి ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక బృందం ద్వారా గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి నెలకొంది. చూస్తున్నాం. రైట్.